ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. మీరు తుమ్మినా దగ్గిన డ్రెస్ వేసినా వాచ్ వేసినా అద్దాలు పెట్టినా కాంట్రవర్సీ. మీ చుట్టూ తిరుగుతుందా? మీరు అట్లా ప్లాన్ చేసుకుంటారా? లేదా ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఉంది కదా, వైఫై లాగా మీ చుట్టూ అలాగే తిరుగుతూ ఉంటుందా? నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అంటే ఏం లేదు తల్లి, కొంతమంది జాతకాలు నెగిటివ్ నుండి పాజిటివ్కి వస్తాయి. సో నా జాతకము రాహు ఉచ్చ నా జాతకంలో. ఓకే. సో నన్ను ఎంత నెగిటివ్ చేయాలని ప్రయత్నం చేస్తే నాకు ఆ నెగిటివ్ నుండి పాజిటివ్ వస్తుంది. సో నా జాతకం అది, నేను చేసేది ఏమి ఉండదు. సో రెండోది, మనం పూజించే దేవతలు కూడా కామాఖ్య అమ్మవారు, బగాళముఖి, రాజశ్యామల, సో చిన్నమస్త, తార, భువనేశ్వరి, వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి జనాల్లో డిస్కషన్కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే దేవతలు వీళ్ళందరూ కూడా. అంటే వశీకరణాన్ని ఇచ్చే దేవతలు. సో అందుకని జనరల్గా నేను కావాలని చేయకుండా ఆ నెగిటివిటీ అనేది నాకు ఎక్కువగా స్ప్రెడ్ ఎక్కువిస్తుంది. అంటే నా జాతకంలో పాజిటివ్ 1% కమాండ్ చేస్తే నెగిటివ్ 99% కమాండ్ చేస్తుంది. సో నెగిటివ్ అనేది నాకు ఎక్కువగా కలిసి వస్తుంది. సో అందుకనే నేను చాలా ఎంజాయ్ చేస్తాను నెగిటివ్. ఓకే. ఇక్కడికి వచ్చే ముందు ఇలా వేణుస్వామి గారి ఇంటర్వ్యూకి వెళ్తున్నానని మా వార్త చెప్తే, ఈ మధ్య ఎక్కువగా ఎల్లోలో కనిపిస్తున్నారు, ఏంటో కనుక్కో అని అన్నారు. ప్రోటీన్కి భిన్నంగా గ్రీన్లో వచ్చారు, ఆరెంజ్లో కూర్చున్నారు, ఏంటో విషయం? ఇవాళ ఏం వారం? మంగళవారం. సో యూ ఫాలో దట్ కలర్ మ్యాజిక్. ఓకే, ఆల్ ద టైమ్. సో మనకు ఎల్లో అనేది లెమన్ ఎల్లో అనేది బగాళముఖికి సంబంధించిన కలర్. సో ఎంత ఎల్లో వేస్తే శత్రువుల మీద అంత జయం ఉంటుంది. సో బగాళముఖి శత్రువుల మీద జయాన్ని ఇస్తుంది, రాజశ్యామల వశీకరణాన్ని, రాజయోగాన్ని ఇస్తుంది. సో ఒక్కొక్క కలరు, నేను వేసే కలర్కు ఒక్కొక్క జాతకపరమైన ప్రాధాన్యత ఉంది. చాలా మందికి తెలీదు. నిన్న ఎవరో ఒక లేడీ విమర్శిస్తుంది, ఆయన వేసుకునే కలర్లు చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి, చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. ఆమె అనే మాట ఎబ్బెట్టుగా ఉంటాయి. సో ఆమెకు జాతకాలు తెలియదు కాబట్టి ఎబ్బెట్టుగానే ఉంటాయి. సో ప్రపంచమే మన మండే అంటే మూన్ డే, సోమవారం మనకు, ఆదివారం సండే, ఆదివారం సండే అంటే ఆదివారం రవిని ప్రాధాన్యత. సో ప్రపంచమే మన అండర్లో నడుస్తుంది, మన గ్రహాల అండర్లో నడుస్తుంది. సో తెలియని వారికి అదొక వింత లేదా రోత. బట్ వాస్తవంగా నేను వేసుకునేది గ్రహాల కారణం చేత ఏ రోజు ఏమేమి కలర్స్ వేసుకోవాలి, ఏమేమి అవసరం ఉన్నాయనే కలర్స్ని బట్టి నేను వేసుకుంటాను. ఒక్కసారి ఈ టాపిక్ మనది కాకపోయినా ఫాస్ట్గా ఈ వీక్ డేస్లో ఏ కలర్స్ వేసుకుంటే మనకు కలిసి వస్తుందో? అంటే జనరల్గా సోమవారం వైట్, మంగళవారం కాషాయం, బుధవారం గ్రీను, గురువారం ఎల్లో, శుక్రవారం ఎల్లో, శనివారం నాడు ఎల్లో ఆర్ ఆరెంజ్, ఆదివారం రెడ్. రైట్. సో ఇక ఉగాది పంచాంగ శ్రవణంలోకి వస్తే, శ్రీ విశ్వవసునామ ఉగాది సంవత్సరం ఈ సంవత్సరం బాగా కాంట్రవర్షియల్ గా ఉందండి, బికాస్ ఆఫ్ షష్టగ్రహ కూటమి. స్టార్టింగ్ లోనే అంటే పాత సంవత్సరం క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం శ్రీ విశ్వాసకి ఎంటర్ అవ్వగానే షష్టగ్రహ కూటమితో, అమావాస్యతో, గ్రహణంతో ఎంటర్ అవుతున్నాం. ముందు ఈ షష్టగ్రహ కూటమి గ్రహణం గురించి చెప్తున్నాం. ఇదే పీరియడ్ 2019 డిసెంబర్ 26 నాడు మనం ఫేస్ చేసాం. ఆ రోజు కూడా ఒక గ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం. గ్రహణంతో పాటుగా మనకు వచ్చింది ఏంటంటే షష్టగ్రహ కూటమి. అప్పుడు మకర రాశిలో వచ్చింది. సో అప్పుడు ఏం జరిగింది, 3 నెలల్లో కరోనా వచ్చింది. ఇప్పుడు కూడా అలా జరుగుతుంది. ఇప్పుడు అలా వచ్చే అవకాశం లేదు, కానీ ఎక్కువగా తీవ్రత 70% జనాల మీద చూపించే అవకాశం ఉంది. అప్పుడేమో ప్రకృతి మీద చూపించింది, కానీ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. కరెక్టే, కానీ ప్రకృతి కమాండ్ చేసింది ప్రకృతి. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా జనాల మీద చూపించే అవకాశం ఉంది. ఓకే. సో ఆ రోజు ఉన్నటువంటి గ్రహాల కాంబినేషన్ వేరు, ఇవాళ ఉన్నటువంటి గ్రహాల కాంబినేషన్ వేరు. ఇవాళ షష్టగ్రహ కూటమి గురువు, కేతువు, కుజుడు మినహా అన్ని గ్రహాలు 6వ ఇంట్లో వచ్చి ఉంటున్నాయి, మీనరాశిలో ఉంటున్నాయి. సో మీనరాశిలో ఉన్నప్పుడు షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఈ సంవత్సర ఫలితాల మీద పడుతుంది. అలాగే సంవత్సర ఫలితాలతో పాటు వ్యక్తిగతమైనటువంటి జాతకాల మీద పడుతుంది. ఉదాహరణ, మేషరాశి, తులారాశి, సింహరాశి, ధనుస్సు రాశి, మీనరాశి మీద 5 రాశుల మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది. అలాగే ప్రకృతి మీద ఉండబోతా ఉంది. దీని ఎఫెక్ట్ రాబోయే 4 సంవత్సరాల పాటు ఉంటుంది. 2025 కంటే 26 డేంజర్, 26 కంటే 27 డేంజర్, 27 కంటే 28 డేంజర్. సో మరీ ముఖ్యంగా ప్రకృతితో పాటు జనాల మీద ఉంటుంది. ఈ సంవత్సరం అధికంగా ఆడవారికి సంబంధించిన వ్యవహారాలు చాలా చాలా సంచలనానికి కారణభూతమవుతాయి. ఉదాహరణ, ఇంతకుముందు ఆడవారి కంటే ఇప్పుడున్న ఆడవారికి ఈ సంవత్సరం ప్రాధాన్యత పెరుగుతుంది, పదవులు పెరుగుతాయి, ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం క్రైమ్ రేట్లో ఇప్పటి వరకు ఆడవాళ్ళు జైలుకు వెళ్ళిన సంఖ్య తక్కువ. బట్ ఇక మీదట ఆడవాళ్ళు మగవాళ్లతో సమానంగా జైలుకు వెళ్తారు, ఆడవాళ్ల మీద కూడా సమానమైనటువంటి కేసులు ఏర్పడతాయి. సో ఈ సంవత్సరము బాగా కాంట్రవర్సీ లైఫ్ లీడ్ చేసేది సెలబ్రిటీస్.
సో వాళ్ళు రాజకీయ పరమైన సెలబ్రిటీలు అయినా సరే, సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు అయినా సరే, సోషల్ మీడియా సెలబ్రిటీలు అయినా సరే, వ్యాపార రంగంలో ఉండే సెలబ్రిటీస్ అయినా సరే, అంటే వాడు సెలబ్రిటీ అయితే చాలు, ఓకే ఏ రంగం అనేది అనవసరం ఇక్కడ, మరే ఏ రంగం అనేది అనవసరం. బెట్టింగ్ తో స్టార్ట్ చేసామా సో ఇప్పుడు బెట్టింగ్ తో స్టార్ట్ చేసాం ఎగ్జాక్ట్ గా, అంటే బెట్టింగ్ కంటే ముందే అల్లు అర్జున్ తో స్టార్ట్ అయింది వాస్తవంగా. సో ఇది ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ కి వెళ్తుంది. దీంట్లో మేము అతీతులము అనేటువంటిది ఏం లేదు. సో తెలుగు రాష్ట్రాలకు ఒక ప్రాధాన్యత ఉంది. భారతదేశ రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో జనాలు కానీ, మాట్లాడే వాళ్ళు కానీ, మనిషి అనేవాడు ఎవడైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ రంగమైనా సరే ఏమంటాడు అంటే, నువ్వు మాత్రమే పతివ్రతగా ఉండాలి, నేను ఉండను అంటాడు. సో జనరల్గా ఒక సామెత ఉంది మనకు, పాతివ్రత్యం అనేది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా ఉంది అని. సో మగవాళ్ళకు కూడా పాతివ్రత్యం ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ తెలుగు కమ్యూనిటీ రెండు రాష్ట్రాల్లో ఏంటంటే, నువ్వు మాత్రమే పతివ్రతగా ఉండు, నేను ఉండను అంటారు. ప్రతి ఒక్కళ్ళు అనేది అదే, అంటే నిన్ను విమర్శించడానికి నాకు అర్హత ఉంది కానీ నన్ను నువ్వు విమర్శించొద్దు అని. సో ఇలాంటి వాళ్ళందరూ ఈ సంవత్సరానికి బ్యాటింగ్ గురవుతారు, సిక్స్లు కొట్టబడతారు. సో ఖచ్చితంగా పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో విడాకుల సంఖ్య చాలా ఎక్కువ. సో అలాగే అన్నిటికంటే ముఖ్యం, ఈ సంవత్సరము మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి. భార్యాభర్త అని లేదు, అన్న తమ్ముడు అని లేదు, అక్కా చెల్లి అని లేదు, తల్లి కూతురు అని లేదు, తల్లిదండ్రి అని లేదు, తండ్రి తల్లి, అసలు అంటే అంత ఓన్లీ ఈ ప్రపంచాన్ని ఈ సంవత్సరం కమాండ్ చేయబోదే మనిషి. అంటే మనీ అండ్ షీ. సో ఈ సంవత్సరం రాబోయే 4 సంవత్సరాలను కమాండ్ చేయబోయేది మనిషి, మనీ అండ్ షీ, డబ్బు మరియు అమ్మాయి. సో ఈ ప్రపంచాన్ని కమాండ్ చేయబోతా ఉంది. రైట్. సో మానవ సంబంధాలు దెబ్బతినడము, ఎక్కువగా ఇల్లీగల్ అఫైర్స్, వైవాహిక జీవితంలో ఇతర సంబంధాల వల్ల ఎక్కువగా క్రైమ్ రేట్ పెరుగుతుంది ఈ సంవత్సరం. కొంచెం ఆ నోటితో కొంచెం పాజిటివ్ చెప్పరా, కొంచెం అయినా చెప్పరా? నేను పాజిటివ్గా చెప్పాలి అంటే నాకు శాస్త్రం ఏం చెప్తే అది చెప్తుంది. నేను పాజిటివ్గా చెప్పాలి అంటే కరోనానే వచ్చి ఉండేది కాదు. మరి అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు అడిగిన ప్రశ్నకు ఒకటి చెప్తా. ఈ ప్రపంచములో దేవుడిని మొక్కిన వాడికి మంచి రోజులు వస్తాయి అంటే, ఈ ప్రపంచంలో గుళ్ళో పూజారి ప్రధానమంత్రి ఆయన్నే కావాలి, సీఎం ఆయన్నే కావాలి, మినిస్టర్ ఆయన్నే కావాలి, కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి ఆయన్నే కావాలి. పాయింట్. ఓకే. అలాగే కష్టపడితే డబ్బు వస్తుంది అంటే, ఈ ప్రపంచంలో ఎక్కువగా డబ్బు సంపాదించాల్సింది గాడిద. అది కష్టపడ్డట్టు ఇంకెవరు కష్టపడరు. సో ఇవన్నీ మీ నోటితో మంచిగానండి అన్నంత మాత్రం, నేను మంచి నోటితో మంచి అన్నంత మాత్రం, నేను ఏం చెప్పినా మొత్తం 12 రాసులలో 7 రాసులు పాజిటివ్గా ఉన్నాయి, 5 రాసులు నెగిటివ్గా ఉన్నాయి. అంటే నేను ఇంచుమించు 70% పాజిటివ్గా చెప్పదలుచుకున్నా. జాతకాలు ఏం చెప్పినా అది చెప్తున్నా, 30% నెగిటివ్ చెప్తున్నా. సో ఇక్కడ ఉన్నది ఉన్నట్టు ఎందుకు చెప్తున్నామంటే, ఒక మంచి జరగడానికంటే కూడా చెడును ఆపడం మన గొప్ప విషయం. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది, మంచి చెప్పండి అని అంటే చెడును ఆపండి అని. నేను అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. నువ్వు 40 ఏళ్ళకి ఇల్లు కొంటావు, 50 ఏళ్ళకు నరుకుతావు, 60 ఏళ్ళకు కొరుకుతావు, ఇవి ఎట్లాగూ కొరుకుతావు, నరుకుతావు, తీసుకుంటావు. కానీ నువ్వు యాక్సిడెంట్ అవుతుంది, జాగ్రత్తగా పో, డివోర్స్ అవుతుంది, నీ పెళ్ళాం కోపాన్ని నువ్వు అర్థం చేసుకొని తనతోని సామరస్యంగా వెళ్ళు, ఇలా చెప్పడం వల్ల జరగబోయే నష్టాల నుండి తప్పించుకునే అవకాశం ఉంది. ప్రతి దానికి ఇప్పుడు ఒక ఎక్స్రే తీసినామంటే కాలు ఇరిగింది అంటే డాక్టర్ ఏం చెప్తాడు, నెల రోజులు నడవకు అంటాడు. నెల రోజులు నడవద్దు అన్నాడు వీడు అని తిడతాం, అవన్నీ తిట్టము. ఇది కూడా అదే, ఎట్లయితే సైన్స్ ఉంటుందో ఎట్లయితే ఆస్ట్రాలజీని బట్టి బేస్ చేసుకొని సైన్స్ వచ్చింది. సైన్స్ ఏం తోపు కాదు. సో ప్రతిదీ అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే, జ్యోతిష్యాన్ని విమర్శించే వాళ్ళు ఇతరత్ర వాటిని విమర్శించరు. ఉదాహరణ, ఎగ్జిట్ పోల్స్ లో ప్రతి సంవత్సరం చాలా ఫెయిల్ అవుతాయి, ఎవడు మాట్లాడు. అట్లనే 2 రాకెట్లు ప్రయోగం చేస్తే ఒక రాకెట్ బిస్కెట్ అవుతుంది. సో ఎవడు మాట్లాడు. కానీ వేణుస్వామి ఒక కామెంట్ ఇచ్చిన తర్వాత అది జరగకపోతే వేసుకుంటారు 6 నెలలు. అంటే మనకుండే క్రెడిబిలిటీ, మన స్ట్రైక్ రేట్ అనేది జనాల్లో ఆ రకంగా వెళ్తుంది. సో ఎక్కడైతే పళ్ళు ఉంటాయో అక్కడే రాళ్ళు ఉంటాయి చెట్టుకు. అంతేగాని చెట్టుకు కాయలు లేవు, పళ్ళు లేవు అంటే ఎవడన్నా దాని ముఖం కూడా చూడు. అట్లనే ఇక్కడ ఉంది కాబట్టి, విషయం ఉంది కాబట్టి. సో నేను ఉన్నది ఉన్నట్టుగా చెబుతా.